టెస్ట్ ఓటరు తాను వేసిన ఓటు తను అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరొక అభ్యర్థికి కాస్ట్ అయింది అని ఫిర్యాదు చేసిన సందర్భంలో మనం అతనికి టెస్ట్ ఓటు ద్వారా రెండోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తాం. ముందుగా అతనికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 177 ప్రకారం ఒకవేళ అతను తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష పడుతుందని తెలియజేస్తాం. అందుకు అతను అంగీకరిస్తే ఓటర్ వద్ద నుండి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ టు బి ఫిల్డ్ బిఫోర్ కాస్టింగ్ ఏ టెస్ట్ ఓట్ ఎనెక్జర్ 17లో అతనితోటి డిక్లరేషన్ ఒకటి సంతకం తీసుకుంటాం. 17A రిజిస్టర్లో అతనికి సెకండ్ ఎంట్రీ నమోదు చేస్తాం. రిమార్క్ కాలంలో టెస్ట్ ఓట్ అని రాయాలి. పోలింగ్ ఏజెంటు ఒక పోలింగ్ అధికారి సమక్షంలో తిరిగి బ్యాలెట్ రిలీజ్ చేసి అతనికి రెండవసారి ఓటు వేయిస్తాం. ఒకవేళ ఆరోపణ నిజమైతే వెంటనే ఆ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి జిల్లా ఎన్నికల అధికారి వారికి తెలియజేసి వారు చెప్పే సూచనల ప్రకారం నడుచుకుంటాం. ఒకవేళ ఆరోపణ తప్పు అయితే అంటే అతను మనకి తప్పుడు ఫిర్యాదు చేశాడు, అటువంటి సందర్భంలో తిరిగి 17A రిజిస్టర్లో సీరియల్ నెంబరు, అతను ఏ అభ్యర్థికి ఓటు వేశాడు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఓటర్ యొక్క సంతకము తీసుకుని 17C రిజిస్టర్లో పార్ట్ 1 ఐటమ్ 5లో దాన్ని తిరిగి రికార్డ్ చేస్తాం. పిఓ గారు, నేను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు పోలైంది సార్. ఒకసారి ఇలా రండి. మీరు మాకు ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఒకవేళ మీరు చెప్తున్నది అవాస్తవం అయితే మీ మీద పీనల్ చర్యలు ఉంటాయి. ఎనెక్జర్ 17లో మీరు డిక్లరేషన్ సంతకం పెట్టండి. రైట్. ఇప్పుడు మీరు పోలింగ్ ఏజెంట్లు మా అధికారుల సమక్షంలో తిరిగి రెండోసారి ఓటు వేసే అవకాశం ఇస్తాం మీకు. ఈసారి మీరు చెప్పింది వాస్తవం అయితే ఓకే, ఒకవేళ అవాస్తవం అయితే మీ మీద పీనల్ చర్యలు ఉంటాయి. పోలింగ్ ఆఫీసర్ గారు, వీరికి 17Aలో సెకండ్ ఎంట్రీ నమోదు చేయండి. రిమార్క్ కాలంలో టెస్ట్ ఓటు రాయండి. అమ్మ ఏజెంట్స్, ఇద్దరు అధికారులు లోపలికి వెళ్ళండి. మీరు చూస్తూ ఉండండి, వారు మళ్ళీ ఓటు వేస్తారు. మైక్రో అబ్జర్వర్ గారు, మీరు కూడా పరిశీలించండి. బ్యాలెట్ రిలీజ్ చేయండి. సారీ, మీరు చెప్పింది అవాస్తవం. మీరు ఎవరికి ఓటేశారో వారికి పడినట్టుగా మా అందరికీ రుజువైంది. ఏజెంట్స్, మీరేం చెప్తున్నారు? కరెక్ట్గానే పడింది కదా ఓటు? సరిగ్గానే పడిందండి. సో మీరు అవాస్తవం చెప్పినందుకు మీ మీద పీనల్ చర్యలకి పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది. 17A రిజిస్టర్లో వారికి ఎన్నో అభ్యర్థికి ఓటు వేశారో నమోదు చేయండి. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా నమోదు చేయండి. నిజమే, మీ ఆరోపణ సరైందే. ఏజెంట్లు మీరు కూడా చూశారు కదా. ఇప్పుడే ఈ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. ఓపీఓ గారు, 17A రిజిస్టర్లో ఇందాక నేను చెప్పిన విధంగా తగు రిమార్కులు రాయండి. సీరియల్ నెంబరు, అతను ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి పేరు రాసి వారి సంతకం తీసుకుని మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ కూడా చేయండి.